హాయ్, వెల్కమ్ టు హెల్త్ అండ్ బ్యూటీ. ఇప్పుడు తెలియచేసేది కిడ్నీలో రాళ్ళు కరగడానికి మన వంతు ఏదో చిన్న చిన్న చిట్కాలు. ఇది మొదటి నుంచి కూడా బామ్మలు అమ్మమ్మలు చేస్తున్నటువంటివే, అది మనం చేస్తున్నదే, ఆచరిస్తున్నదే. అలా కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి అంటే అవి కరగటం కోసము ప్రధానంగా డాక్టర్ ట్రీట్మెంట్ ఇంపార్టెంట్ నాన్న. ఎవరికైనా సరే ఒక అమ్మగా తెలియచేసేది డాక్టర్ ట్రీట్మెంటే ఇంపార్టెంట్. దానితో పాటుగా మన పెద్దవాళ్ళు చెప్పినటువంటి చిన్న చిన్న చిట్కాలు, దానివల్ల ఎలాంటి అపకారం అనేది ఉండదు. ఇంటి వైద్యం చాలా చాలా మంచిది. దానికి వేప ఆకులు, ఆ ఆకుల్ని కొన్ని తీసుకొని వచ్చి అవి మామూలుగా రాలి పడుతూ ఉంటాయి. లేదంటే తీసుకొచ్చినా కొద్దిగా ఎండబెట్టినా, లేదా నీడలోనే ఎండబెట్టినా, ఎండలో ఎండబెట్టినా, మొత్తానికి ఆ ఎండిపోయిన ఆ ఆకులు అనేటువంటివి తీసుకొని వచ్చి వాటిని పౌడర్ చేయండి, లేదా వాటిని కాల్చండి. అది కాలిస్తే కూడా వాస్తవంగా అది ఒక బూడిదలాగా వస్తుంది. యథార్థంగా ఇది ఇంతకు పూర్వం నేను చాలామంది చేయటం కూడా చూశాను. వెనకటిలో కూడా ఇలా ఆకులు అనేటువంటివి అవి కాల్చి దాన్ని, ఆ భస్మాన్ని, ఆ బూడిదని కొంచెం నీళ్ళలో కలుపుకొని తాగేవాళ్ళు, లేదా ఆకుని పొడి చేసి పెట్టుకునేవాళ్ళు. మామూలుగా పౌడర్ చేసి పెట్టుకొని కూడా ఆ పౌడర్ని కూడా కలిపేసి తాగేవాళ్ళు. నాకు బాగా గుర్తు. వేప పువ్వు కూడా అంతే. చాలామంది కూడా వేప పువ్వుని కూడా చక్కగా ఎండబెట్టి పౌడర్ చేసి, కొద్దిమంది మరి రైస్లో మన అన్నంలో కలుపుకోవడం కోసం కూడా దాన్ని చక్కగా మామూలు మన కారప్పొడంలో ఎలా చేస్తామో వేప పువ్వుతో కూడా అలా కారప్పొడం చేసేవాళ్ళు. చేసి అది కూడా మొదటి ముద్ద తినేవాళ్ళు. అన్నిటికీ మంచిది. యథార్థంగా కిడ్నీ స్టోన్ కరగడం కావచ్చు, డయాబెటిక్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి పరిహారం. ఇప్పుడు రాత్రిపూట ఒక స్పూన్ మెంతులు నీళ్ళల్లో నానబెట్టి పొద్దున్నే పరగడుపున ఆ నీళ్లు తాగడము, ఆ మెంతులు కూడా నమిలి మింగేస్తారు. నమిలి మింగడం వలన కూడా కిడ్నీ స్టోన్ అనేది ఏమన్నా ఉన్నా కరిగిపోతుంది. అలాగే డయాబెటిక్ వాళ్ళకు కూడా ద బెస్ట్ ట్రీట్మెంట్. సహజంగా డాక్టర్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, టాబ్లెట్స్ వేసుకుంటుంటారు, వాళ్ళ ట్రీట్మెంట్ ఫాలో అవ్వాలి. దానితో పాటుగా మరి ఇంటి చిట్కా అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది. ఈ చిట్కా వైద్యము అనేటువంటిది యథార్థంగా ఇప్పటిది కాదు, మొదటి నుంచి కూడా వస్తున్నటువంటివే. అలాగే కొత్తిమీర అనేది కూడా, ఆ కొత్తిమీర కూడా జ్యూస్ లాగా రసంలా తీసుకొని అది తాగడం. పుదీనాను కూడా ఏదో రూపైనా మన కడుపులో పడాలి. పుదీనా రసం తీసుకోవడం కానీ, పుదీనా వాటర్ తాగటం కానీ, పుదీనా చట్నీ చేసుకోవటం కానీ, పుదీనాను కూడా ఎక్కువగా తింటూ ఉంటే కూడా మన కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోతుంటాయి. అలాగే మన ఫ్రూట్స్ తింటుంటాం. ఆ ఫ్రూట్స్లో కూడా నేరేడు పళ్ళు అని అంటాం. అలా నేరేడు పళ్ళు అని చెప్పేసి నల్లగా ఉంటాయి నేరేడు పళ్ళు. అవి తినటం వల్ల కూడా మరి వాస్తవంగా చాలా చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. కడుపులో మనకి తెలుసో తెలియకో సమ్టైమ్స్ చిన్న వెంట్రుకలు అనేవి కూడా వెళుతుంటాయి, తెలియకుండా బై మిస్టేక్. అలాంటివి కూడా మరి తొలగిపోయే, బయటికి రప్పించే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఏది? ఈ నేరేడు పళ్ళు తినడం. ఇలా ప్రతి దానికి కూడా నాన్న మన ఇంటి వైద్యము అని అంటాము. ఇలాంటివి ఆచరించడం చాలా మంచిది. ఇంకా ఎన్నెన్నో ముందు తెలియచేస్తాను. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.